ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ఊపందుకున్నాయి. నామినేషన్ పర్వం ప్రారంభంతో పోటాపోటీగా నామినేషన్లకు సిద్ధం కావడం జరిగింది. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాఘవయ్య గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనతో రాఘవయ్య గారు ఉన్నారు. రాఘవయ్య గారు, మీకు జనసేన పార్టీ అధినేత టికెట్ కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఈరోజు నా జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి రోజు. నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఒక భావన, ఒక ఎంతో తపన ఉండేది. కానీ ప్రజలకు సేవ చేయాలంటే తప్పనిసరిగా ఒక రాజకీయ పార్టీ ద్వారా అనేది సాధ్యమవుతుంది. అప్పుడే చాలా బాగా ఖచ్చితంగా ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ప్రజలందరికీ కూడా సేవలు అందేటట్టు చేయొచ్చు రాజకీయ పార్టీ ద్వారా ఉన్న సమయంలో నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు టికెట్ ఇవ్వటం నిజంగా నా మహద్భావిగా భావిస్తున్నాను. వారి అడుగుజాడల్లో వారి యొక్క ఆశయాలని అన్ని కూడా ప్రజలకి చేరువగా చేర్చి, ముఖ్యంగా కోవూరులో ఎన్నో ఈరోజు గత స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా చాలా మంది అక్కడ అభివృద్ధిని గురించి పట్టించుకునే దాఖలాలు చాలా ఉన్నాయి. చాలా కొల్లలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఈ మధ్య ఐడెంటిఫై చేసి ఒక మేనిఫెస్టో తయారు చేసాం. కోవూరుకి ప్రత్యేకించి మా రాష్ట్ర పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి కలిపి మేనిఫెస్టో తయారు చేస్తే మేము సొంతంగా కోవూరు కూడా ఒక మేనిఫెస్టో, కోవూరులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీసాము. ముఖ్యంగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ, అక్కడ ఉన్నటువంటి కిసాన్ సెజ్, మత్స్యకారుల ప్రాబ్లమ్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నిటికీ కూడా నాకు వాళ్ళకి పోయి అవన్నీ వివరించి సేవ చేసేదానికి నిజంగా నాకు ఒక మంచి అవకాశం దొరికిందని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యర్థి పార్టీలో ధనము, అదేవిధంగా కులమంతో బహుపంక పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు కదా, ఒక సామాన్యుడిగా మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? వాస్తవానికి ఇప్పుడు మా పార్టీ యొక్క దృక్పథం, ఉద్దేశం రెండు కులాలు ఈ దేశంలో ఉన్న కులం, లేని కులం, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. మేమందరూ కూడా రాజకీయ పార్టీ, మా యొక్క జనసేన పార్టీ ఈ యొక్క లేని వర్గాలకి, బీద బలహీన బడుగు వర్గాల కోసం స్థాపించినటువంటి ఈ పార్టీ ఇది. ఈ పార్టీల్లో ఏవగింపు స్టార్ట్ అయింది. ఎప్పుడు వీరేనా ఏమిటి, ఒక మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో నేనున్నాను, నాకు ఓటేయండి, మీ బాధలన్నీ కూడా నేను మీ కష్టాల్లో ఉంటాను, ఎప్పుడు మీతో ఉంటానని చెప్పేసి నాకు వాళ్ళ దగ్గరికి పోయేదానికి మంచి అవకాశం కూడా కల్పించాడు. తప్పనిసరిగా ప్రజలు ఈరోజు చాలా చైతన్యవంతులయ్యారు. ఈ పథకాలు, ఈ యొక్క డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఆకర్షితులు ఏమాత్రం కారు. ఈ రోడ్డు సైడ్ తిరిగే వాళ్ళు వీళ్ళు తప్పితే ఒక నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు, ఒక దేశాన్ని గురించి, ఒక సొంత కుటుంబాన్ని గురించి అభివృద్ధిని ఆకర్షించే వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అటు సైడ్ వెళ్ళటం లేదు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ వంక చూస్తున్నారు. తప్పనిసరిగా వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి మంచి గెలిపిస్తారని నమ్మకంతో నేను ప్రజల ముందుకు పోతా ఉన్నాను. జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మీ ప్రాంత ప్రజలకు ఏమని పిలుపునిస్తారు ఎన్నికలకు సిద్ధం కావడానికి? వాస్తవానికి ఈరోజు మా జనసేన కార్యకర్తలు ఎలా ఉండారంటే, వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా నాయకులు వచ్చి ప్రజల వెంటపడి వాళ్ళకి ఒక్కొక్క గ్రూపులకి ఇంతంత డబ్బులు కేటాయించి ఆ గ్రూపులను తీసుకొని ప్రచారానికి పోతుంటే, వాస్తవానికి ఈరోజు యువత, ముఖ్యంగా యువత, మహిళలందరూ కూడా వచ్చి ఎప్పుడు మీరు ప్రచారానికి వస్తారు, మీరు రండి, మమ్మల్ని ఇక్కడ ఎప్పుడు ప్రచారం చేయమంటారు, ఎక్కడ పొమ్మంటారు, ఏం చేయమంటారు అని అడుగుతుంటే నాకు నిజంగా మహదానందంగా ఉంది. ఇది ఏ పార్టీలో లేదు. స్వచ్ఛందంగా మాకొద్దు అని వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్లే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వాళ్ళు తిరుగుతూ ఉంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా ఇది యువత రేపు చేయబోయేది కోవూరు సీటు యువతే జనసేన పార్టీకి, జనసేన నాయకునికి కానుకగా ఇస్తుందని కూడా నేను భావిస్తా ఉన్నాను. యువత అందరూ కూడా వారందరూ కూడా రేపు అందరూ కలిసి బాగా సమన్వయంగా ఒకరొకరు ఆరామరికలు లేకుండా అందరం కష్టపడి గెలిపించుకొని పవన్ కళ్యాణ్కి సీటు సమర్పించుకుంటామని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. పేద, బడుగు, బలహీన వర్గాల అన్ని వర్గాలను సమన్యాయం చేసే విధంగా ఒక సామాన్యుడికి సీటు కేటాయించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో
నాకు ఒక అవకాశం ఇస్తే కొవ్వూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి కూడా రాఘవయ్య గారు చెప్పడం జరుగుతుంది. అన్ని వర్గాలను కలుపుకొని కొవ్వూరు నియోజకవర్గాన్ని గెలిపించుకొని జనసేన పార్టీ అధినేతకు కానుకగా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, నెల్లూరు నుంచి. Please subscribe New Waves.